హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో అమెరికాలో వుడ్తో ఇంత పెద్ద ఇల్లులు ఎలా కడతారో చూద్దాం. నాకైతే ఫస్ట్లో కొంచెం సర్ప్రైజింగ్గా అనిపించింది అనమాట. సో ఎందుకు వీడియో చేయకూడదు అని చెప్పేసి ఇది చూపిస్తున్నాను. మీరు కనుక ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనున్న గంట సింబల్ నొక్కండి, మీకు మన నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. సో ఇవన్నీ 4BHK కమ్యూనిటీ అనమాట. వీళ్ళు చూసారా, ఇక్కడ జస్ట్ వుడ్తో బార్డర్ లైన్స్ లాగా సెట్ చేసుకుంటున్నారు ఫస్ట్. ఆ తర్వాత కాంక్రీట్ చేస్తున్నారు. సో ఫ్లోరింగ్ అనేది మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇక్కడ. ఇక్కడ చూసారా, మీకు చూడడానికి చిన్నగా అనిపిస్తుంది కానీ ఇది 4BHK హౌస్ అనమాట ఇది. సో దీని తర్వాత మాత్రం మొత్తం చెక్కలే, మీరు ఇల్లు ఎక్కడ వెతుక్కున్నా కూడా. సో పక్కన చూసారా, హౌసెస్ కన్స్ట్రక్షన్లో ఉన్నవి డిఫరెంట్ టైప్స్, అంటే సింగిల్ స్టోర్డ్ లేదా 2 స్టోర్డ్ అలా అన్ని రకాలు ఉన్నాయన్నమాట. అన్నీ ఒక్కొక్క ఫేస్లో ఉన్నాయి ఈ హౌసెస్ కన్స్ట్రక్షన్. సో ఇక్కడ ఇంకా ఏ ఇంటి ముందు చూసుకున్న అన్ని చెక్కలు ఉంటాయి దానికి కావాల్సినవి. ఇది చూసారా, ఫస్ట్ ఫ్లోర్ కొంచెం ఫినిష్ అయింది, సెకండ్ది వర్క్ చేస్తున్నారు. దీంట్లో 2 or 3 పీపులే వర్క్ చేస్తున్నారు. బట్ వీళ్ళు చాలా త్వరగా ఫినిష్ చేసేస్తారు వుడ్ హౌసెస్. లైక్ మనకు ఒక 6 monthsలో మొత్తం కమ్యూనిటీ అంతా బిల్ట్ అయిపోతుంది. సో ఫస్ట్ హౌస్ ఇది చూద్దాం. వీళ్ళు మొత్తం నాకు తెలిసి ఆల్మోస్ట్ ఫినిషింగ్ అనమాట. ఈ స్టేజ్లో ఉంటే మీకు ఇంకా 1 month అలా పడుతుంది మనకి ఫినిషింగ్కి. సో వీళ్ళు ఆల్రెడీ పెంకులు కూడా పెట్టేశారు చూడండి. సో పార్ట్స్గా పెంకులు పెట్టేశారు, ఇంకా జస్ట్ వాటిని స్ప్రెడ్ చేస్తారు. సో లోపలికి వెళ్ళి చూసేద్దాం ఎలా ఉందో. కార్ గరాజ్ ఇది అన్నిటికీ మస్ట్. సో మనం ఎంట్రెన్స్లోకి వెళ్ళామంటే మనకి ఇక్కడ మేకులు, వీళ్ళ యూజ్ చేసే ఎక్విప్మెంట్స్ కనిపిస్తాయి. చూడండి మేకులు ఎన్ని పెట్టుకున్నారు, అంతే కదా, అన్ని చెక్కలు అటాచ్ చేసుకుంటూ వెళ్తారు. సో ఇది అన్ఫినిష్డ్, ఇంకా పేర్లు ఉన్నాయి చూడండి. వీటికి అంతా ధర్మాకోల్ వేసి తర్వాత అసలు దీనికి మనం ఇల్లు కన్స్ట్రక్ట్ అయిన తర్వాత చూస్తే దీనికి దానికి సంబంధం ఉన్నట్టు అనిపించదు. సో లోపలికి వెళ్దాం. ఇక్కడ చూసామంటే మనకు కొన్ని పైప్స్ కనిపిస్తున్నాయి అనమాట. ఇవి వాటర్, ఎలక్ట్రిసిటీ, తర్వాత గ్యాస్ రిలేటెడ్ పైప్స్ ఉంటాయి. సో సెంట్రల్ ఏసీ పైప్స్ కూడా ఇప్పుడు అన్నీ అసలు ఎలా వెళ్ళిపోతాయో చూడండి, అన్ని వుడ్లో సెట్ చేసేస్తారు. నేను ఇప్పుడు మీకు ప్రజెంట్ చూపిస్తుంది వచ్చి కిచెన్ది అనమాట. సో ఈ ప్లేస్లో కిచెన్ వస్తుంది. తర్వాత ఇది ఫినిష్ అయిన తర్వాత కబోర్డ్స్ ఎలా ఉంటాయో కూడా చూపిస్తాను. ఇక్కడ చూసారా, సో ఫస్ట్ ఏం చేస్తారంటే ప్లెయిన్ వుడ్ పెట్టేస్తారు. దాని తర్వాత మళ్ళీ వుడ్ మెటీరియల్ని కాస్త ప్లాస్టింగ్ లాగా యూజ్ చేస్తారనమాట. సో ఈ పక్కన వాళ్ళు చూపిస్తాం మీకు, చూడండి అక్కడ ప్లాస్టింగ్ అంతా ఫినిష్ అయిపోయింది. ఈ యూనిట్లో షింక్ వస్తుంది. సో ఓవరాల్ కాసేపు తర్వాత నేను మీకు కంప్లీట్ అయిన హౌస్ని చూపిస్తాను, మీకు అప్పుడు ఈజీగా ఐడియా వస్తుంది. సో ఇప్పుడు వచ్చి ఏసీ పైప్ చూసారా, పైన ఇలా పెట్టేశారు. వీళ్ళకంతా సెంట్రల్ ఏసీ కాబట్టి ఇలా పెట్టేస్తున్నారు అనమాట. నాకు ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు ఈ పైపులతో మేకులతో చాలా క్లమ్జీగా అనిపిస్తుంది కదా. ఫినిష్ అయిన హౌస్ చూపిస్తాను చూడండి, మీరు అసలు ఎంత మంచిగా అనిపిస్తుందో. ఇది చూసారా, హాల్లో ఆపోజిట్ వాల్ ఇందాక మీకు చూపించాను కదా, అక్కడ ఫిల్ చేయలేదని చెప్పి. ఇది చూడండి, వుడ్తో ప్లాస్టింగ్ కూడా చేసేశారు. సో విండోస్ కూడా పెట్టేశారు వీళ్ళు ఇక్కడ. ఆ మధ్యలో గ్యాప్స్ అవన్నీ చాలా ఉన్నాయి ఇప్పుడు చూస్తే. సో ఇవన్నీ వాళ్ళు మళ్ళీ ఫినిష్ చేయిస్తారు మనకి. ఎలా ఉందో చూసేద్దాం రండి. సో మనకి పైన ఇంకా ఫినిషింగ్ బాగా తెలుస్తుంది చూడండి. చెక్కలన్నీ ఎలా ఫిక్స్ చేశారు, ఎలా అటాచ్ చేశారు అనేది ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు కానీ మనం నచ్చినట్టు చేతులు పెడితే నచ్చినన్ని పేర్లన్నీ మన చేతిలోకి వెళ్ళిపోతాయి. ఆ స్టేజ్లో ఉందన్నమాట ఇది. సో అన్నిటికీ ఇది ఏసీ లైన్స్ అనుకుంటాను, ఏసీ పైప్స్. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం కదా, ఇందాక నేను స్టెప్స్ ఎక్కాను కదా, చూడండి పెంకులన్నీ ఇలా పెట్టేసుకున్నారు కదా. ఇదంతా వాళ్ళు ఒక హాఫ్ డేలోనే ఫినిష్ చేసేస్తారనమాట. ఈ పెంకులు అవన్నీ పెట్టేశాక ఇల్లు ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇలా మంచిగా ఉంటుంది ఫినిషింగ్. దానికి పెయింట్లు అన్నీ అయిపోయినట్టున్నాయి. సో ఇందాక మనం చెక్కలు చూసాం కదా ఇల్లు. ఇప్పుడు చూడండి, దీనికి చెక్కల తర్వాత స్టేజ్ ఇదనమాట. ధర్మాకోల్ పెట్టేసి ఇలా ప్లాస్టింగ్ చేసేస్తారు. దీనిపైన నెక్స్ట్ సిమెంట్ పూస్తారు. ఆ ఇల్లు కూడా నేను మీకు చూపిస్తాను.
సో మనం దగ్గర నుంచి చూస్తే ఇలా ఉంటుంది. థర్మాకోల్ ఉండడం వల్ల కొంచెం హీట్ తగ్గుతుంది వీళ్ళకి. సో నెక్స్ట్ థర్మాకోల్ది చూపించాను కదా ఇందాక, అది అయిపోయిన తర్వాత ఇలా చేసిన తర్వాత మళ్ళీ దానిపైన ఇలా సిమెంట్ చేస్తారు. ఇక్కడ మీరు చూడండి, ఇవి కనిపిస్తాయి అక్కడ థర్మాకోల్ ఉన్నప్పుడు చూసారు కదా ఫినిషింగ్, అది దానిపైన సిమెంట్తో చేస్తారు. సో నేను కూడా ఇంత డెప్త్గా ఇప్పుడు వీడియో చేసేటప్పుడే చూస్తున్నాను అనమాట ఇల్లు వీళ్ళు ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారు అని చెప్పేసి. సో ఇందాక చూపించినట్టు ఫస్ట్ వుడ్, తర్వాత థర్మాకోల్ది పెట్టి సెట్ చేస్తారు. ఆ తర్వాత మీకు సిమెంట్తో ప్లాస్టింగ్ ఇస్తారు. ఇక్కడ ఏదో కొంచెం సెటప్ లాగా ఇచ్చారు కదా, దూరం నుంచి చూసి నేను వుడ్ అనుకున్నా, బట్ ఇది వుడ్ కాదు, ఇది కూడా థర్మాకోల్ టైపే. చూడండి ఎంత వెయిట్, చాలా తక్కువ ఉంది. సో నాకు తెలిసి ఒక 200 గ్రామ్స్ కూడా ఉండదన్నమాట, వెయిట్లెస్వి. వాళ్ళు చూడండి దాన్ని కూడా ఎంత స్టైల్గా ఫినిషింగ్కి ఇచ్చారో. ఇది జస్ట్ ఫినిషింగ్ పర్పస్ అంతే. మనకి ఇండియాలో ఒక ఇల్లు కట్టాలంటే మినిమం ఒక 50 ట్రాక్టర్స్ ఇసుక కావాలి కదా. వీళ్ళు చూసారా ఎంత సింపుల్గా ఈ మాత్రం ఇసుకతో కట్టేశారు. నాకు డౌట్ వచ్చి నేను మళ్ళీ అడిగాను వాళ్ళని. సో ఈ ఇసుకే ఈ ఇంటి మొత్తానికి సరిపోతుందని చెప్పారు. సో ఇదేంటో తెలుసా, ఇసుక మనం ఆల్రెడీ జల్లి పెడతాం కదా, వీళ్ళు అలా లేకుండా ఇది మొత్తం అంతా ఏదో బీచ్లో ఇసుకలాగా ఉంది. అయితే వీళ్ళకి ఇసుక ఇలా చిన్న చిన్న ప్యాకెట్స్లో దొరికేలాగుంది. అంతేలేండి, వీళ్ళు ఒక ఇంటికి మరీ ఎక్కువ ఇసుక అయితే యూజ్ చేయరు, మొత్తం ఎక్కువ వుడ్ ఫినిషింగ్ కాబట్టి. సో ఇవేమో పెంకులు, ఇలా వీళ్ళు సెట్స్ తెచ్చేసేసి ఒక్కో ఇంటికి ఇన్ని అని చెప్పేసి పెట్టేసుకుంటున్నట్టున్నారు. పెంకులు చూసారా, చూడ్డానికి ఇలా ఉన్నాయి కదా. సో ఫినిషింగ్లో మాత్రం ఇవి చాలా బాగా అనిపిస్తాయి. అది చూసినారా, మనకు ఊరికే అనుకుంటాం కానీ ఇదంతా వాళ్ళు పైకి ఎక్కి ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా ఫిక్స్ చేస్తారు అవన్నీ. సో అక్కడ చూసారా విండోస్ కూడా ఇచ్చేసారు. ఏం కన్స్ట్రక్షన్ లేని కమ్యూనిటీ ఇలా ఉంది కదా. అండ్ సో ఫినిష్ అయిపోతే ఇలా వచ్చేసింది అనమాట. ఇందాక మనం చూసిన దానికి దీనికి ఏమన్నా పోలిక ఉందా, చూడండి ఎంత మంచిగా ఉందో. సో కబోర్డ్స్ అన్నీ రెడీ అయిపోయాయి అనమాట. ఇక్కడ చాలా మందికి తెలుసుంటుంది. సో స్టవ్ యూనిట్ మొత్తం వాళ్ళే ఇచ్చేస్తారు, కమ్యూనిటీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. తర్వాత ఇవి షింక్ ఇవన్నీ. ఇందాక నేను మీకు పైప్ లైన్ చూపించాను కదా, సో ఇది అనమాట. మీకు తెలుసా యూఎస్లో ఒక మంచి ఫెసిలిటీ నాకు వచ్చిన తర్వాత నచ్చింది. ఇది గ్రైండర్ సెటప్. లైక్ మనకి షింక్లో ఏదైనా ఇరుక్కుపోయింది అనుకోండి, ఇండియాలో పైప్స్ అంతా లాక్కోవాల్సి వస్తుంది కదా, వీళ్ళు గ్రైండర్ పెట్టేశారనమాట. సో డిష్ వాషరు, స్టవ్ యూనిట్ ఇవన్నీ కమ్యూనిటీ వాళ్ళే ఇస్తారు. ఇక్కడైతే డిష్ వాషర్ వీళ్ళు ఇక్కడ సెట్ చేసినట్టున్నారు. ఈ హౌస్ అయితే మొత్తం అయిపోయింది, బట్ జస్ట్ లాస్ట్లో ఫినిషింగ్ వర్క్ ఉన్నట్టుంది. సో ఈయన వాల్స్ దగ్గర అంతా కొంచెం ఫినిషింగ్ వర్క్ చూస్తున్నాడు. ఇక్కడ ఫ్లోరింగ్ మొత్తం కార్పెట్ ఇచ్చేసినట్టున్నారు. అక్కడ చెక్కలతో స్టేర్ కేస్ చూసాం కదా, ఫినిషింగ్ చూడండి ఇలా ఉంది. వీళ్ళు కార్పెట్ అంతా వేసేసారు. ఇక్కడ చూడొచ్చు అనమాట, ఇంతకు ముందు చూపించిన ఇల్లు తర్వాత ఈ స్టేజ్కి వస్తుంది. ఇది నాకు తెలిసి కాస్త హైట్ తక్కువ ఉన్నట్టుంది, ఒక 7 feet ఉంటుందా. అంటే ఈ స్విచ్తో మనం డిమ్ కూడా చేసుకోవచ్చు లైట్ని. అది చూపివా, ఇలా పెంచుకోవచ్చు లేదా ఇలా తగ్గించుకోవచ్చు అనమాట. సో కిడ్స్ దానికి స్పెషల్గా మళ్ళీ బెడ్ లైట్స్ ఏం అవసరం లేదు మనకి, ఈ లైట్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో బాత్రూమ్స్. సో ఇలా చూసామంటే మనం సిమెంట్తో కట్టామా వుడ్తో కట్టామా, అసలు వుడ్తో కట్టిన ఫీల్ రావట్లేదు కదా, చూడడానికి ఉండదు, బట్ సౌండ్ బట్టి మనం తెలుసుకోవచ్చు హ్యాపీగా. ఫినిషింగ్ ఎంతైనా సరే సిమెంట్తో వచ్చిన ఫినిషింగ్ దీనికి రాదు. చూడండి కాస్త క్లోజ్లో వస్తే తెలుస్తుంది. వీళ్ళకి పవర్ సాకెట్స్కి అయితే స్విచ్చెస్ లేవు, ఓన్లీ లైట్స్కి వీటికే ఉంటాయన్నమాట. పవర్ సాకెట్స్ డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది, సో పెట్టగానే ఆన్ అయిపోతాయి. ఇక్కడ సో నెక్స్ట్ బ్యాక్ యార్డ్ చూపిద్దాం. సో
సో కొత్త కమెంటర్స్ అన్నింటిలో చెత్త వేసుకోవడానికి ఇదనమాట. కింద బీన్స్ ఉన్నాయి చూసారా, లాక్కొని వెళ్ళిపోవచ్చు మీరు. మనం ఇండియాలో అయితే సిమెంట్ కంకర అన్నీ చాలా తోలిచ్చేసి పెట్టుకుంటాం కదా ముందే ఇంటికి. వీళ్ళు మాత్రం ఇలాంటి వుడ్ని లోడ్స్ పెట్టుకుంటారు అనమాట. చూడండి, మీరు ఏ ఇంటి ముందు చూసినా సరే ఇక్కడ ఇలా ఉంటాయి. సో ఇది ఇవాల్టి వీడియో. మీకు కనుక మన వీడియో నచ్చింటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.